డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈకి సంబంధించిన సెషన్ 1 అయిపోయింది. ఇక రిజల్ట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారమ్మ. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఈ రిజల్ట్స్ వచ్చే ముందు మనకు ఒకటి జరుగుతుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని వస్తుంది. రెస్పాన్స్ షీటు, ఆన్సర్ షీటు. మీకు మరి రెస్పాన్స్ షీటు, ఆన్సర్ షీటు వస్తే 90% రిజల్ట్స్ వచ్చినట్టేనని నేను చెప్పాను ఆల్రెడీ. మీరు ప్రతి ఒక్కరు కూడా 99% రిజల్ట్స్ వచ్చేసినట్టు. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది క్లారిటీ అయితే వచ్చేసింది, ఎంత పర్సంటేజ్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ రిజల్ట్స్ డేటు రెస్పాన్స్ షీట్ డేట్ కూడా వచ్చేసింది. రిజల్ట్స్ డేట్ వచ్చేసింది, రెస్పాన్స్ షీట్ డేట్ కూడా వచ్చేసింది. స్టూడెంట్స్ మరి వాళ్ళు ఎప్పుడెప్పుడు రెస్పాన్స్ షీటు, ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది, ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఇస్తారు ఒకసారి చూసేద్దాం. అది కూడా మరి ఎన్టీఏ వాళ్ళు అయితే అర్జెంటుగా మరి డీటెయిల్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది, బ్రాడ్కాస్ట్ చేయటం అయితే జరిగింది. సెషన్ 1 అప్డేట్, ప్రొవిజనల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్, ఆన్సర్ ఛాలెంజ్ విండో 4-5 తారీఖుని మీరు వచ్చేస్తుంది. తర్వాత 4వ తారీఖుని మరి ప్రొవిజనల్ రెస్పాన్స్ కీ అయితే వచ్చేస్తుందమ్మ. వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ బై 12th ఫిబ్రవరి, 12వ తారీఖుని రిజల్ట్స్ వచ్చేస్తాయేమో. ఆల్రెడీ చెప్పాను కదా, 96% పర్సంటేజ్ స్టూడెంట్స్ రాశారు. లాస్ట్ ఇయర్ మీద 40,000 మంది రాశారు. ఎక్కువ అంతకు మించి ఎక్కువ రాయలేదమ్మా. 96.36% రాయటం అయితే జరిగింది. 0.33 మరి పర్సంటేజ్ ఎక్కువ మంది రాశారు లాస్ట్ ఇయర్గా. ఓవరాల్గా కంపేర్ చేస్తే 40,000 మంది ఎక్కువ మంది స్టూడెంట్స్ రాశారు. మరి రిజల్ట్స్ డేట్ అయితే వచ్చాయి. ఇక చూడండి, ఆల్రెడీ వీళ్ళు అఫీషియల్గా ఇచ్చారు. దిస్ ఈజ్ నాట్ మై ఓన్ వర్డ్స్ కాదు కాబట్టి ఎన్టీఏ నుంచి బిగ్ అప్డేట్ అయితే రావటం జరిగింది. 2026 సెషన్ 1 ప్రొవిజనల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్, ఆన్సర్ ఛాలెంజ్ విండో 4వ తారీఖున 5వ తారీఖున, అంటే 4వ తారీఖుని ప్రొవిజనల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రిజల్ట్స్ అయితే వచ్చేస్తుందమ్మ. స్టూడెంట్స్ కొద్దిగా బాధపడమాకండి. మరి రాకపోతే మనకి వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మరి అదేవిధంగా ఏప్రిల్ సెషన్ కూడా ఉందమ్మా. ప్రతి ఒక్కరు కూడా మరి హ్యాపీగా ఉండండి. మరి మీ యొక్క ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను చెప్పేది, మీ యొక్క ఐపీఈ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఐపీఈ కానీ సిబిఎస్ఈ స్టూడెంట్స్, సిబిఎస్ఈ 12th స్టూడెంట్స్ అందరూ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వీటిల్లో మినిమము 75% మార్క్స్ వస్తేనే మీకు ఐఐటీలో అడ్మిషన్స్ ఇస్తారు. ఐఐటీ కానీ ఎన్ఐటీ కానీ అడ్మిషన్స్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ గమనించగలరు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 65% రావాలి. సెకండ్ ఇయర్ ఐపీఈ సెకండ్ ఇయర్లో 65% రావాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఐపీఈ సిబిఎస్ఈలో వీళ్ళు సెకండ్ ఇయర్ మాత్రం 75% స్టూడెంట్స్ రావాలి. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ 75% రాక ఒకళ్ళు ఇద్దరు నాకు తెలిసి కాల్ చేసి, సార్ నాకు 75% లేదు ఇంటర్మీడియట్లో. మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అమ్మ. మీరు దీని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఏప్రిల్ సెషన్ ఉంటుంది. తర్వాత మనకి ఎంసెట్ డేట్ కూడా వచ్చేసింది కదా, ఎంసెట్ డేట్ ఉంది. మరి అన్ని డేట్స్ ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐపీఈ మీద కాన్సన్ట్రేషన్. ఇక్కడ చూడండి, రిజల్ట్స్ డిక్లరేషన్, ఫైనల్ రిజల్ట్స్ డిక్లేర్డ్ బై 12th ఫిబ్రవరి. 12th ఫిబ్రవరి మనకి ఆల్మోస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే midnight 11 గంటలకు రిలీజ్ చేస్తారు. 11 PM రిలీజ్ చేస్తారు, లేకపోతే 4 PM రిలీజ్ చేస్తారు. ఈ 4, 11 వీటిల్లో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే 11 PMకి అయితే ఎవరు చూడరు కదా, పడుకుంటారు కదా. తెల్లారి మన 13వ తారీఖున చూస్తారు స్టూడెంట్స్, తిట్టుకుంటారని వీళ్ళు ఏం చేస్తారు 12వ తారీఖు midnight రిలీజ్ చేస్తారు. చాలా రిజల్ట్స్ కూడా లాస్ట్ చాలా 4-5 ఏళ్ళ నుంచి ఇదే వస్తున్నా midnight రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ 12వ తారీఖుని మనకి 4 గంటలు 11 గంటలకి వస్తాయి. ఈ రెస్పాన్స్ షీట్ కూడా మధ్యాహ్నం మనకు 4వ తారీఖుని 4 గంటలకు వస్తుంది. 4 గంటలకు రావచ్చు, అంటే వాళ్ళేమి ఇవ్వాలి అలాంటి స్పెసిఫిక్ టైం అని ఇవ్వరు. నేను లాస్ట్ ఇయర్ ఎట్లా వస్తుందో స్టూడెంట్స్కి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే 11కి ఆ ప్రాంతంలో 11 PMకి 10:30 PMకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ కొద్దిగా మరి టెన్షన్ పడమాకండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. మన దగ్గర అన్ని కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.